హాయ్ తెలుగు వ్యూవర్స్, తెలుగు గురుకు స్వాగతం. ఈరోజు మనం ఏం చూస్తున్నామంటే, మనము మన లైఫ్ని కనుక చేంజ్ చేసుకోవాలంటే కనుక మన లైఫ్ అనేది మెయిన్గా మన థాట్స్ అనేవి కూడా లీడ్ చేస్తూ ఉంటాయి. మన థాట్స్ని మన కంట్రోల్లో పెట్టుకొని మనం కరెక్ట్గా ఒక వేలో కనుక దిశలో కనుక పంపించగలిగితే మన థాట్స్ ద్వారా కూడా మన లైఫ్ అనేది చేంజ్ అయ్యేటువంటి ఉంది అన్నట్టు. అసలుకి దీనికి సైంటిఫిక్ రీజన్స్ ఏమైనా ఉన్నాయో అది కూడా చూద్దాం. ఇప్పుడు ఇక్కడ చూస్తే కనుక థాట్ అంటే ఏంటి? ఆలోచన. మనిషి ఎలా ఆలోచిస్తాడో అలాగే తయారవుతాడు అన్నట్టు. ఇప్పుడు ఇది ఒక సూక్తి ఉంది అన్నట్టు. దానికి ఒక ఎగ్జాంపుల్ గా చూద్దాము. సైంటిస్టులు ఏం చేశారంటే గనక మన బ్రెయిన్ పర్ మినిట్ ఎన్ని ఆలోచనలు వస్తాయో అవి కౌంట్ చేశారు. పర్ మినిట్ వచ్చేసరికి మన బ్రెయిన్ లో 30 ఆలోచనలు యావరేజ్ గా వస్తూ ఉంటాయి అంటే 30 to 50 లోపల. ఇప్పుడు మనం 30 కౌంట్ వేసుకుంటే 24 hours ఇంటూ 60 minutes వేసుకుంటే 14.40 వచ్చింది. ఈ 1440 ఇంటూ 30 థాట్స్ కనుక వేసుకుంటే 43,200 థాట్స్ అనేవి పర్ డే యావరేజ్ గా మనము ఆలోచిస్తూ ఉంటాము. ఈ విధంగా 43,200 థాట్స్ అనేవి మనకు వస్తూ ఉంటాయి అంటే పర్ మినిట్ 30 థాట్స్ కింద వేసుకుంటూ ఉంటాం. ఇలాగా వచ్చిన థాట్స్ లో మోస్ట్ ఒక మనిషికి ఆలోచించి చూస్తే కనుక నార్మల్ పర్సన్ 90% ఏంటంటే నెగిటివ్ థాట్స్, 10% ఏంటంటే పాజిటివ్ థాట్స్ ఆలోచిస్తూ ఉంటారు. ఈ నెగిటివ్ థాట్స్, పాజిటివ్ థాట్స్ మన లైఫ్ లో అనేటువంటి ఒక కీలక రోల్ అనేది ప్లే చేస్తూ ఉంది అన్నట్టు. అవి ఎలాగో చూద్దాం. ఎగ్జాంపుల్ గా చెప్తే ఏంటంటే మనకు బాగా వస్తూ ఉంటుంది. ఎలా వర్క్ అయితే చూద్దాం. ఒక పర్సన్ జాబ్ ఇంటర్వ్యూ ఉంది. ఆ జాబ్ ఇంటర్వ్యూ ఉన్నప్పుడు జాబ్ కు వెళ్లే ముందర అతను సరిగా ప్రిపేర్ కాలేదు. ఆ ప్రిపేర్ కాకపోతే అతను ఏమంటారంటే నేను సరిగా ప్రిపేర్ కాలేదు, నేను ప్రిపేర్ కాని క్వశ్చన్లే వస్తాయేమో, నేను సరిగా చెప్పలేకపోవచ్చు, ఇలా ఈ విధంగా నెగిటివ్ థాట్స్ తో వెళ్ళాడు. వెళ్తే ఇంటర్వ్యూ అటెండ్ అయినప్పుడు ఎగ్జాక్ట్ గా అయ్యే క్వశ్చన్స్ వచ్చినాయి కానీ అతను ఆన్సర్ చేయలేకపోయాడు. అట్లీస్ట్ కమ్యూనికేట్ కూడా కాలేకపోయాడు. ఆ విధంగా డిప్రెషన్ ఉన్నాయి. ఈ విధంగా ఏంటంటే అతను జాబ్ కి ఎలిజిబుల్ కాలేదు. ఇదే పర్సన్, సేమ్ పర్సన్ సరిగానే ప్రిపేర్ అవ్వలేదు. రెండోసారి చూస్తే కనుక సరిగానే ప్రిపేర్ కాలేదు. కానీ ఇతను ఏమంటున్నాడంటే సరిగా ప్రిపేర్ కాలేకపోయినా నేను ఇంటర్వ్యూ ఫేస్ చేస్తాను, ఎలాగైనా నేను ఇంటర్వ్యూ కొట్టగలను, ఎలాగైనా ఇంటర్వ్యూని నేను ఈజీగా ఫేస్ చేయాలని చెప్పేసి ఆలోచించుకొని వెళ్తాను. అతనే క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. అడిగినప్పుడు ఏంటంటే టక ఏదో చెప్పేస్తూ ఉంటాడు. జస్ట్ కమ్యూనికేట్ అవుతాడు అన్నట్టు. కానీ ఆ జాబ్ లో ఏంటంటే మెయిన్ వర్క్ కన్నా కానీ కమ్యూనికేషన్ బేస్ చేసుకొని జాబ్ ఇస్తారు. తర్వాత సబ్జెక్ట్ వాళ్ళు నేర్పిస్తున్నారు. ఈ విధంగా అతనికి ఈజీగా జాబ్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. ఈ విధంగా చెప్పే విధంగా ఏంటంటే కనుక మనము ఎట్లాగైనా కానీ మనం మనం ప్రిపేర్ అయినటువంటి పాజిటివ్ థాట్స్ మనల్ని ఎలివేట్ చేసుకునే పాజిటివ్ థాట్స్ మీద మన లైఫ్ అనేది డిపెండ్ అవుతూ ఉంటుంది అన్నట్టు. ఈ థాట్స్ అనేవి మెయిన్ ఇంపార్టెంట్ కీ రోల్ గా ప్లే చేస్తూ ఉంటాయి. మనం గనక ఎక్కువ పాజిటివ్ థాట్స్ గనక మన లైఫ్ లో నింపుకోగలిగితే మన యొక్క లైఫ్ ని సక్సెస్ఫుల్ వేలో మనం పంపించుకోవచ్చు. ఇక్కడ చూస్తే గనక మనకు ఒక ప్రాబ్లం వచ్చింది, ఇంటర్వ్యూ ఫేస్ అవుతాం. ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు మనం ఇంటర్వ్యూ ఫేస్ ఎలా చేయాలి, లేకపోతే ఎలాగా మనం ఈ ప్రాబ్లం చేయాలి అని చెప్పి అనుకుంటా ఉన్నప్పుడు మనకి 30 థాట్స్ అనేది వరుసగా ఫ్రీక్వెంట్ గా వస్తూనే ఉంటాయి. ఈ 30 థాట్స్ అనేది పాజిటివ్ థాట్స్ వస్తే మనం ఇంటర్వ్యూ అనేది ఈజీగా ఫేస్ చేయొచ్చు. అదే కనుక 30 థాట్స్ లో కనుక 25 థాట్స్ నెగిటివ్ గా వస్తే మనం ఇంటర్వ్యూ అసలు ఫేస్ చేయలేటువంటి ఇదిగా ఉంటాం అన్నట్టు. అందుకని మనము పాజిటివ్ థాట్స్ అనేది లైఫ్ లో కీ రోల్ గా ప్లే చేస్తూ ఉంటాయి అన్నమాట. మీకు ముందుగా ఒక కోట్ చెప్తున్నాను కదా, మనిషి ఎలా ఆలోచిస్తాడో అలాగే తయారవుతాడు. ఆ విధంగా మనము మన పాజిటివ్ థాట్స్ అనేది ఇంప్రూవ్ చేసుకోవాలన్నట్టు. ఈ మెయిన్ గా ఐడియల్ పర్సన్స్ గా ఉన్నటువంటి అబ్దుల్ కలాం గాని, వివేకానంద గాని వీళ్ళందరూ వాళ్ళు పాజిటివ్ థాట్స్ పాజిటివ్ గానే ఆలోచించడం వల్లనే ఐడియల్ పర్సన్స్ గా అయ్యేటువంటి ఛాన్సెస్ మోర్ గా ఉన్నాయి అన్నట్టు. ఇది అన్నట్టు. ఇప్పుడు చూస్తే మనం ఆ పాజిటివ్ థాట్స్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, నెగిటివ్ థాట్స్ ని ఎలా తీసివేయాలి, ఇవన్నీ మళ్ళా ఈ యొక్క 30 థాట్స్ ని ఏవైతే 30 థాట్స్ వస్తున్నాయో పర్ మినిట్, ఈ 30 థాట్స్ ని కుదించి
కేంద్రీకరించి ఒక థాట్ మీదకి ఎలా తీసుకొని రావాలి, ఈ విధమైనటువంటి ఫర్దర్ వీడియోస్ లో తెలుసుకుందాం వ్యూవర్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వ్యూవర్స్.